पत्रिजी ध्यान महायागम् पत्रिजी ध्यान महायागम्। ఇక్కడ వచ్చినటువంటి పాత్రికేయులందరికీ నమస్కారం. ఈ రోజున మనం అందరం కూడా ఇక్కడ సమావేశమైంది విశ్వ శాంతి గురించి, విశ్వ కళ్యాణం గురించి, ప్రపంచ శాంతి గురించి, సకల ప్రాణికోటి రక్షణ గురించి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ స్థాపించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు పత్రిజీ ధ్యాన మహాయాగం ఈ డే సందర్భంగా మనకి ఈ డిసెంబర్ 21న జరగబోతూ ఉన్నది. 1999 నుంచి కూడా అనేక ధ్యాన మహాయజ్ఞాలు, మహిళా ధ్యాన మహాచక్రాలు, అలా ప్రపంచ ధ్యాన మహాసభలు, మరి ఇప్పుడు మనకి పత్రిజీ గారు మహాసమాధి పొందిన తర్వాత పత్రిజీ ధ్యాన మహాయాగం 1, 2 జరుపుకున్నాము. ఈ డిసెంబర్ 21 నుంచి పత్రిజీ ధ్యాన మహాయాగం 3 జరుపుకోబోతున్నాము 11 రోజుల పాటు. ప్రపంచం నలుమూలల నుంచి ఈ ధ్యాన మహాయాగానికి వేలాది మంది రాబోతూ ఉన్నారు. ఇందులో అఖండ ధ్యానం, హిమాలయ గురువులు సందేశాలు, మరి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ యొక్క సందేశాలు, ఇవన్నీ కూడా మనకి 11 రోజులు కైలాసపురి క్షేత్రం మహేశ్వర మహా పిరమిడ్లో మనం జరుపుకోబోతూ ఉన్నాము. ఈ 11 రోజుల కార్యక్రమం సందర్భంగా మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా వరల్డ్ మెడిటేషన్ డే 21 అనౌన్స్ చేయటం, ఇది పత్రిజీ గారి యొక్క విజన్. ఆయన నా 40 years నిరంతర కృషి, వారు ఎప్పుడో విజువలైజ్ చేశారు. మరి వారి విజువలైజేషన్ సందర్భంగా మనకి వరల్డ్ మెడిటేషన్ డే రావటం అనేది ప్రపంచం నలుమూలల ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజల యొక్క శ్రేయోభిలాషం గురించి జరిగినటువంటి గొప్ప గుర్తింపుగా ఈ పిఎస్ఎస్ఎం భావిస్తూ ఉన్నది. ఈ సందర్భంగా పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు, ట్రస్టీస్ శ్రీ మారం శివప్రసాద్ గారు, నిర్మలాదేవి మేడం, అలాగే సాంబశివరావు గారు, మరి పిఎస్ఎస్ఎం భాగ్యనగర్ ట్రస్ట్ నుంచి రాజేశ్వర్ పోలా, ధూళిపూడి చంద్రశేఖర్, వారి సందేశం కూడా మనం తీసుకుందాము. మరి బాలకృష్ణ గారు
పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, అలాగే పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్, వారి సందేశం కూడా మనం ఈ సందర్భంగా తీసుకోవటం ఎంతో సముచితం. థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం అండి. మొట్టమొదట మొత్తం భారతదేశం ప్రజలందరికీ, పౌరులందరికీ మనం కంగ్రాచులేషన్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే భారతదేశం పిఎస్ఎస్ఎం వారు 2012 నుంచి ఈ డిసెంబర్ 21 నాడు ధ్యాన మహాయాగాలు, ధ్యాన మహాచక్రాలు చేస్తూ వస్తున్నారు. పత్రిజీ గారి యొక్క ఆయన ఎప్పుడు చెప్పేవారు, ఏదో ఒక రోజు యుఎన్ఓ వారు వరల్డ్ మెడిటేషన్ డిక్లేర్ చేస్తారని. ఆయన విజన్ ప్రకారం రీసెంట్గా ఐక్యరాజ్య సమితి వారు వరల్డ్ మెడిటేషన్ డే డిసెంబర్ 21 నాడు డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి ఆ ఆర్గనైజేషన్ మనందరం భారతదేశం తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ, ఇది ఎంతో గొప్ప అచీవ్మెంట్ అని చెప్పాలి భారతీయులందరికీ. ఎందుకంటే ప్రపంచంలో భారతీయుల యొక్క ప్రత్యేకత యోగా డే ఎలానో ఈ యొక్క వరల్డ్ మెడిటేషన్ డే కూడా రాబోయే రోజుల్లో గుర్తింపు వస్తుంది. ఇందులో భాగంగానే పత్రిజీ గారి యొక్క లక్ష్యం ప్రపంచంలో ఉన్న ఆఖరి వ్యక్తి ధ్యాని కావాలన్న లక్ష్యం, ఈ జగత్తంతా ధ్యాన జగత్ కావాలన్న లక్ష్యం. ఈ విశ్వశాంతికి ప్రతి సంవత్సరం డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే మార్గంలో కర్తాల్ అనే గ్రామం దగ్గర కైలాసపురి అనే క్షేత్రంలో ప్రపంచ శాంతికి ఈ ధ్యాన మహాగం ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి దాదాపుగా 1,00,000 మంది ధ్యానులు, యోగులు మొత్తం భారతదేశం నలుమూల నుండి వస్తారని ఒక అంచనా. అందులో భాగంగా అక్కడ ఉన్న మహేశ్వర మెగా పిరమిడ్లో 225 గంటలు విశ్వశాంతికి అఖండ ధ్యానం జరుగుతుంది. దానితో పాటు యువతి యువకులకు మోటివేషనల్ క్లాసెస్ కూడా ఒక సపరేట్ ప్లాట్ఫామ్ అరేంజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఉన్న పార్వతీ పిరమిడ్లో వేరే భాష వాళ్ళకు హిందీ, ఒరియా, కన్నడ, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా సపరేట్ క్లాసెస్. దానితో పాటు ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ యోగులో యొక్క గురువుల యొక్క సందేశాలతో పాటు రోజు అక్కడ మెయిన్ ప్రాంగణం సరస్వతి ప్రాంగణంలో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 వరకు ఏకదాటిగా కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాల వివరాలు మా మారం శివప్రసాద్ గారు చెప్తారు. ఇది పత్రిజీ ధ్యాన మహాయాగం విశ్వశాంతికి జరుగుతుంది. ఇందులోనే ఇంకొక రెండవ యజ్ఞం జరుగుతుంది. ఆ యజ్ఞం ఏంటంటే పత్రిజీ ధ్యాన ప్రసాద యజ్ఞం. దాదాపు 10 లక్షల ప్లేట్ల ధ్యాన ప్రసాదం ఆ 12 రోజుల్లో అక్కడి నుంచి వితరణ జరుగుతుంది. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. ఎందుకంటే 10 లక్షల ప్లేట్ల భోజనం ఒక ప్లేస్లో జరగడం అనేది చాలా గొప్ప విషయం. ఈసారి అది కూడా అత్యంత అద్భుతంగా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ఎంతోమంది రాజకీయ నాయకులను కూడా ఇన్విటేషన్స్ ఇస్తున్నాం. ఇంకా వెయిటింగ్ ఫర్ అలా కన్ఫర్మేషన్స్ వెయిట్ చేస్తున్నాం. కాబట్టి యావత్ భారతదేశ ప్రజలందరికీ నా యొక్క మనవి, ఈ విశ్వశాంతికి జరుగుతున్న ఈ భూమండలం మీద జరుగుతున్న ఈ యాగానికి మీరందరూ రావాల్సిందిగా మా మనవి. ఇప్పుడు ఎవరైతే ఈ విషయాలన్నీ తెలియజేశారో ఆయన స్వయాన ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్కి స్వయాన చైర్మన్ సారు, అలాగే మన హైదరాబాద్లో ఎంతో ప్రముఖంగా పేరొందినటువంటి అశోక బిల్డర్స్కి చైర్మన్గా ఉన్నారు సారు. ముఖ్యంగా మెడిటేషన్ అనేటువంటి ఈ కార్యక్రమానికి పెద్దపీట వేసి ఎంతోమంది యువతకు ఉపాధి కల్పించే దిశగా ఎన్నో కార్యక్రమాలను దిగ్విజయంగా చేస్తున్నారు శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు. ముఖ్యంగా వరల్డ్ మెడిటేషన్ డే అనేటువంటి ఆ విషయంలో సారు పెద్ద ఎత్తున ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆ విషయాలన్నింటి గురించి కూడా మన మాస్టర్స్ చర్చిస్తారు. థ్యాంక్ యూ. డిసెంబర్ 21 నుంచి 31 వరకు జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగంలో అత్యంత హైలైట్ ఏంటంటే ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు జరిగేటువంటి అఖండ సంగీత ధ్యానం. సంగీతంతో సృష్టిలోని సమస్త జీవులు పులకిస్తాయి అని నానుడి ప్రకారం ధ్యానానికి సంగీతాన్ని జోడించడం వల్ల అద్భుతమైన ఫలితాలని సాధించవచ్చునని
అనుభవరీత్యా తెలుసుకుని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ధ్యానానికి సంగీతాన్ని జోడించి ధ్యాన సభలను చేసేవారు. అదేవిధంగా 3 గంటల అఖండ సంగీత నాద ధ్యానం ఈ ప్రపంచంలోని సమస్త జనులకు శాంతిదాయకమైన ఎనర్జీని అంటే శక్తిపాతాన్ని పంచడానికి చేసేటువంటి మహాప్రయత్నం. ఈ భూమిపైన మానవాళియే కాకుండా అంతరిక్షంలోని దేవతలు, ఋషులు, మునులు, యోగులు, సిద్ధులు, సాధ్యులు, అప్సరులు, గంధర్వులు కూడా ఈ యొక్క 3 గంటల అఖండ ధ్యానాన్ని పరికిస్తున్నారని, పర్యవేక్షిస్తున్నారని ధ్యానంలో ఎంతోమంది ధ్యాన యోగుల అనుభవాలు చెబుతూ ఉన్నాయి. ఆ 3 గంటల సంగీత నాద ధ్యానంలో విడుదలయ్యే శక్తి భూమిపైన శాంతి కోసం శాంతిదాయకమైన శుభ సంకేతాలని ప్రసరిస్తుంది. అంతేకాకుండా పిరమిడ్ ధ్యాన మందిరాలు శక్తిని ఆకర్షించేటి అపూర్వమైన నిర్మాణాలు. ఆ ప్రక్కనే ఉన్నటువంటి మహేశ్వర మహాపిరమిడ్ రెగ్యులర్గా కూడా ధ్యానాన్ని ఆ ధ్యాన శక్తి 4 రెట్లు పెంచి మరీ మైక్లో మాట్లాడుతుంటే అనేక మందికి వినపడుతున్నట్లుగా పిరమిడ్ ధ్యానం అందరికీ అనంతమైన శక్తిపాతాన్ని ప్రసాదిస్తున్న నిరసనకనే ప్రపంచంలోని అతి గొప్ప ధ్యాన మందిరం మహేశ్వర మహాపిరమిడ్ను పత్రిజీ సారథ్యంలో ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇంతేకాకుండా ప్రతిరోజు సాయంకాలం 7 నుంచి 8 గంటల వరకు వివిధ ఆధ్యాత్మిక సంస్థల గురువుల యొక్క అద్భుతమైనటువంటి ప్రవచనం ఏర్పాటు చేయబడింది. అన్ని ఆధ్యాత్మిక సంస్థలు ధ్యానాన్ని, జ్ఞానాన్ని ఈ భూమికి అందజేస్తూ ఉన్నాయి. ఆ ఆధ్యాత్మిక సంస్థల గురువులు గొప్పవారిని 10 మందిని సెలెక్ట్ చేసుకుని 10 రోజులు ఈ ధ్యాన సభల్లో వారి యొక్క విస్తృతమైన ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రజలకు పంచాలనే కొత్త నిశ్చయంతో 10 రోజులు కూడా అందరినీ ఆహ్వానించడం జరిగింది. 21వ తారీఖు జగదీష్ బాబా, పాండో కోహ్లీ బాబా అంటారు. ఆయన హిమాలయ పర్వతాల్లోని మహోతార్ బాబాజీ గుఫ దగ్గర ఎప్పుడు ఉంటారు. వారు తమ ప్రారంభ సందేశాన్ని ఇస్తారు. 22వ తారీఖు జ్ఞానవస్త్ర స్వామీజీ స్వామి నారాయణ గ్రూప్లో 3వ గురువిన వారి మహాప్రసంగం ఉంటుంది. 23వ తారీఖు ప్రముఖ సాహితీవేత్త రాజమండ్రి వాస్తవ్యులు ఎర్రాప్రగడ రామకృష్ణ గారి ఆధ్యాత్మిక ప్రవచనం ఉంటుంది. 24వ తారీఖు అత్యంత ప్రముఖులు రామచంద్ర మిషన్ ప్రస్తుత గురువులు దాజీ శ్రీరామ్ గారి ప్రవచనం. 25వ తారీఖున మదన్ గుప్తా మరి వీరు ప్రసంగం ఉంటుంది. 26వ తారీఖు శ్రీధర్ స్వామి ముఖమల్ల పీఠాధిపతి వారి ప్రసంగం. 27వ తారీఖు నిత్య సేవిని మరి ఈ మేడం యొక్క ప్రసంగం. 28వ తారీఖు సిద్ధ యోగి వారి ప్రవచనం. 29వ తారీఖు నిత్య విద్యానంద భారతీ స్వామి. 30వ తారీఖు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారి ప్రవచనం ఉంటుంది. ఈ అందరి మహనీయులను పిలవడం ఎందుకంటే అన్ని ఆధ్యాత్మిక సంస్థల సందేశాలు ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో, ఎవరి నోట్లోంచి ఏ సత్యం ఊడిపడుతుందో అని పత్రిజీ ఎప్పుడు ఆకాంక్షించి అన్ని సంస్థల గురువులను పిలిచి ప్రవచనాలు వినిపించేవారు. అదే ఒరవడిలో 10 రోజులు కూడా వివిధ ఆధ్యాత్మిక సంస్థల యొక్క ఆ గురువుగారి వెంట వారి అన్యులందరూ కూడా వచ్చి వారి యొక్క శుభ ఆశీర్వాదాలని అక్కడ ఇస్తారనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఈ కార్యక్రమానికి అశేష జనం హాజరై జ్ఞానవిక ప్రశస్తిని జ్ఞానం ఇస్తుంది తెలుసుకుని ప్రతిరోజు జ్ఞానం ద్వారా అహింస శాకాహారం ద్వారా వారి యొక్క జీవితాన్ని పండించుకోవాలని విజ్ఞప్తి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. 1998 నుంచి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మార్గదర్శకత్వంలో ధ్యాన యజ్ఞాలు చేశారు. 11 ధ్యాన యజ్ఞాలు చేశారు. డిసెంబర్లో పర్టికులర్గా డిసెంబర్ ఎండింగ్లో 11 ధ్యాన యజ్ఞాలు చేశారు. 11 ధ్యాన మహాచక్రాలు చేశారు. ఇప్పుడు పత్రిజీ ధ్యాన మహాయాగాలు చేస్తున్నారు. 2012 నుంచి డిసెంబర్ 21 నుంచి 31 వరకు ఈ ధ్యాన మహాచక్రాలు, ఈ ధ్యాన మహాయాగాలు జరుగుతున్నాయి. 11 రోజులు ప్రతిరోజు 4-5 గంటలు ఈ అఖండ ధ్యానం జరుగుతుంది. ఈ సందర్భంలో
ఐక్యరాజ్య సమితి వారు ఆ 21వ తారీఖుని వరల్డ్ మెడిటేషన్ డేగా ప్రకటించడం అనేది చాలా చాలా విశేషం చాలా చాలా ఆనందం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు చేసినటువంటి ఈ వర్క్కి గుర్తింపుగా, ఈ ధ్యానానికి గుర్తింపుగా ఆ రోజు ప్రకటన అవడం అనేది చాలా విశేషం. థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు. పత్రిజీ ధ్యానాన్ని శ్వాస మీద ధ్యాసగా ప్రపంచంలోని ప్రతి ఒక్కళ్ళ మనసులోకి కూడా చొప్పించారండి. 1999 నుండి ఈ యొక్క ధ్యాన యజ్ఞాలు అనే వాటిని స్టార్ట్ చేశారు కర్నూలు కేంద్రంగా. డిసెంబర్ 24 నుండి 31 వరకు జరుగుతూ ఉండేది. అది భారతదేశంలోని ఎన్నో, అంటే రమణ మహర్షి కేంద్రంలో, షిరిడీలో, బెంగళూరులో, కర్నూలులో, హైదరాబాద్లో ఇట్లా ఎన్నో ప్రదేశాల్లో చేస్తూ వచ్చి 2012 నుండి డిసెంబర్ 21 నుండి 31వ తేదీ వరకు 11 రోజుల ధ్యాన యజ్ఞాన్ని, ధ్యాన మహాచక్రాన్ని స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు పత్రిజీ బాడీ వేకేట్ చేసిన తర్వాత, దేహ విరమణ తర్వాత 2022 నుండి పత్రిజీ ధ్యాన మహాయాగం 1, 2, 2024లో మూడవసారి చేసుకుంటున్నాము. అయితే అందరం కూడా మరి పిరమిడ్ ప్రపంచం అంతా కూడా ఎంతో ఆనందంగా దీన్ని వరల్డ్ మెడిటేషన్ డేని, యుఎన్ఓ ప్రకటించిన వరల్డ్ మెడిటేషన్ డేని అత్యంత అద్భుతంగా 225 గంటలు అఖండ ధ్యానంతో మనము చేస్తున్నాం. ఈ 11 రోజుల్లో అన్నదాన వితరణ జరుగుతుంది. చిన్నపిల్లలు వచ్చిన వాళ్ళకు కూడా వాళ్లకు ధ్యానాన్ని అందించడం జరుగుతుంది. వాళ్ళను ఆలన పాలన చూసుకోవడానికి బాల వికాస్ అనేటువంటి కేంద్రం కూడా మా యొక్క కైలాసపురిలో ఉంది. ఇదంతా కూడా హైదరాబాద్కు సమీపంలోని శ్రీశైలం హైవే మీద ఉన్నటువంటి కడ్తాల్ అనే ప్రదేశానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కైలాసపురి అనే ప్రాంతంలో జరుగుతుంది. 5,000 మంది ఒకేసారి కూర్చొని ధ్యానం చేసేటువంటి మహేశ్వర మహాపిరమిడ్ను నిర్మించుకొని 2011లోనే మనం జాతికి అంకితం చేసుకోవడం జరిగింది. ఈ రకంగా ప్రజలకు ధ్యానము, మరి గురువుల యొక్క ప్రసంగాలు, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఒకే వేదికలో అందజేయబడతాయి. అందరికీ ఇదే మా ఆహ్వానం ట్రస్ట్ తరఫు నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు గత 30 సంవత్సరాల నుంచి పిఎస్ఎస్ మూమెంట్, అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ స్థాపించి మరి ప్రతి డిసెంబర్లో, ఈ డిసెంబర్ 21 నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ఐక్యరాజ్య సమితి వారు మరి అదే రోజు ప్రకటించడం చాలా గొప్ప మిరాకిల్ డే. ఈ అద్భుతమైంది. సారు ప్రపంచ శాంతి కోసం, సౌభాగ్యం కోసం తలపెట్టిన వరల్డ్ ధ్యాన మెడిటేషను కరెక్ట్గా డిసెంబర్ 21 రావటము చాలా అద్భుతమైంది. ఈ కార్యక్రమం సారు ఒక్కటే కాదు, ప్రపంచ శాకాహారం కూడా సారు ఫస్ట్ నుంచి చెప్తున్నారు. ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, ఈ 3 ఆశయాలతోనే ఈ యొక్క పిఎస్ఎస్ మూమెంట్ ముందుకు వెళ్తుంది. ఆయన ఆశయాలతోనే మేము కూడా ఈ డిసెంబర్ 21 నుంచి 31 వరకు 11 రోజులు అద్భుతంగా ఈ యొక్క ధ్యాన మహాయాగము చేస్తున్నాము. మరి దీనికి 225 గంటలు మరి అఖండ ధ్యానం జరుగుతున్నది. 10 లక్షల ప్లేట్లు అన్నప్రసాదం జరుగుతుంది. ఇంకా అంత అద్భుతమైన ఈ యొక్క ధ్యాన కార్యక్రమానికి ప్రపంచమంతా తరలి రావాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాము. ఇదే మా ఆహ్వానం, ఆత్మీయ ఆహ్వానము. మరి అందరూ కూడా ఈ యొక్క డిసెంబర్ 21 నుంచి 30 జరిగే ధ్యాన మహాయాగానికి వచ్చి దర్శించి ధ్యానం చేసి మా యొక్క అన్నప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పీతాంబర పత్రిజీ గారికి నమస్సమాజులు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో 21కి డిసెంబర్ 21 అనేది ఒక స్పెషల్ డే. అది పత్రి గారు ఎంతో ముందు చూపుగా చూసి ఈ పిఎస్ఎస్ మూమెంట్లో ధ్యానమా యాగం, ధ్యానమా చక్రం, ధ్యానమా యాగాలు చేయడం కూడా గొప్ప విశేషము. ఆ రోజుకి అంతర్జాతీయ వరల్డ్ మెడిటేషన్ డే కేటాయించడం నిజంగా పత్రికారి ముందు చూపుకి వాళ్ళు ఇచ్చిన గొప్ప వరం అని అనుకోవచ్చు. కాబట్టి దీన్ని పురస్కరించుకొని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో 21 తారీఖు రోజు కందుకూరు నుండి మహేశ్వర మా పిరమిడ్ కడతాల వరకు కార్ అండ్ బైక్ ర్యాలీ తీయబోతున్నాము. ఈ సందర్భంగా
ప్రతి ఒక్కరికి ఈ మీడియా తరపు నుండి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ధ్యాన యొక్క విశిష్టతని మీరు ఆనందించి మీ కుటుంబంతో సహా ఆనందంగా ఉండాలని మీ అందరికి కూడా ఆహ్వానం పలుకుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆశయంలో భాగంగా మరి 90 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం డిసెంబర్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో కొన్ని లక్షల మంది హాజరవుతూ ఉంటారు. మరి ఆ కైలాసపురికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మనము అక్కడ ఉచితంగా అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి 3 పూట్ల భోజన సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాము. మరి యాదృచ్ఛికంగా జరిగిందా పత్రిగారి విజన అని చెప్పంటే మేము పత్రిగారి విజన్ అని చెప్తాము డిసెంబర్ 21ని. మరి దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని వరల్డ్ మెడిటేషన్ డే అని 21వ తారీఖు డిసెంబర్ 21వ తారీఖున 225 గంటలు నిరంతరంగా అఖండ ధ్యానం బ్రేక్స్ కాకుండా నిరంతరంగా జరిగేలాగా మనం అఖండ ధ్యానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పేసి మేము మరీ కోరుతున్నాం. వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి అక్కడ సౌకర్యం ఉంటుంది. అక్కడ ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిరంతరంగా కార్యక్రమాలు జరుగుతుంటాయి వేదిక మీద. మరి పిరమిడ్లో మహేశ్వర మహాపిరమిడ్లో 225 గంటల అఖండ ధ్యానం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగ్యనగర్ తరపు నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్ మాట్లాడతారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏకైక కారణం మా అందరి గురువర్యులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఆయన ఒక విజన్ చేశారు 40 సంవత్సరాల క్రితం. ఈ భూమి మీద, ఈ వరల్డ్ మీద శాంతి అన్నది రావాలి అంటే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా ధ్యానం చేయాలి అన్నది ఆయన విజన్. ఆ మిషన్తో 40 సంవత్సరాలు రేయనక పగలనక వర్క్ చేశారు. ఈరోజు ఏ రోజైతే గత అనేక సంవత్సరాల నుంచి డిసెంబర్ 21 యజ్ఞం ప్రారంభమవుతుందో ఆ ప్రారంభమయ్యేటువంటి రోజును ఈరోజు యుఎన్ఓ వరల్డ్ మెడిటేషన్ డేగా ప్రకటించడం అనేది అది ఈ యావత్ ధ్యానాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అన్ని ఆర్గనైజేషన్స్కి అదొక గొప్ప వరం. అండ్ ఈ భూమండలం మీద మనం ఇచ్చుకున్నటువంటి ఒక గొప్ప వరం. ఈరోజు ఆ యొక్క డిసెంబర్ 21 వరల్డ్ మెడిటేషన్ డేని పురస్కరించుకొని అనేక ఆధ్యాత్మిక సంస్థలు ఆ రోజు యజ్ఞాన్ని చేస్తున్నాయి. పిఎస్ఎస్ఎం వారు కూడా, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వారు కూడా ఈ యొక్క యజ్ఞాన్ని పురస్కరించుకొని, ఈ వరల్డ్ మెడిటేషన్ డేని పురస్కరించుకొని ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఈ యొక్క వరల్డ్ మెడిటేషన్ డే ప్రాశస్త్యాన్ని అనేక భాషల్లో తెలియజేస్తూ ప్రపంచానికి ఆ రోజు డిసెంబర్ 21 12 గంటల నుంచి డిసెంబర్ 30th వరకు 225 గంటల ధ్యానాన్ని ఈ వరల్డ్ మెడిటేషన్ డే కోసం చేస్తున్నాము అని తెలియజేయడానికి ఎంతో ఆనందిస్తూ, అలాగే ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగానే పత్రిజీ ధ్యాన మహాయాగాన్ని మనం అంగరంగ వైభవంగా ఈసారి కూడా మనం జరుపుకుంటున్నాం. ఇది విశ్వ శ్రేయస్సు కోసం, విశ్వశాంతి కోసం జరిగేటువంటి ఒక మహాయాగం. పత్రిజీ ధ్యాన మహాయాగం అన్నది అన్ని కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం మరింత అద్భుతంగా మనం జరుపుకోబోతున్నాం. ప్రాతకాలం 4 గంటల నుంచి కార్యక్రమాలు మొదలు పెడితే యోగాతో అండ్ అఖండ ధ్యానంతో మొదలు పెడితే రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి ఈ కార్యక్రమానికి తరలి వస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా అంతర్జాతీయ స్థాయిలో అక్కడ నిర్వహించబడుతున్నాయని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాం. ముఖ్యంగా అనేక సంస్థల నుంచి గురువులందరూ ఇక్కడికి వస్తున్నారు. 10 రోజుల పాటు 10 మంది గురువులు ఇక్కడ అద్భుతమైనటువంటి వారి యొక్క దివ్య సందేశాలు ఉంటాయి. పత్రిజీ ఒకటే చెప్తుంటారు, ఇది ఒకరి సొసైటీ కాదు, ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఇది ప్రపంచానికి సంబంధించింది. ప్రతి గురువుకు ఒక కామన్ ప్లాట్ఫామ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. దానిలో భాగంగా
అన్ని సంస్థల నుంచి అందరి గురువులు ఇక్కడికి వచ్చి వారి యొక్క దివ్య సందేశాన్ని అందించడం జరుగుతుంది. ఈ 2 యజ్ఞాలు ఈసారి పత్రిజీ ధ్యాన మహాయాగంలో జరుగుతున్నాయి. ముఖ్యంగా మీరు లేనిదే ఇది విశ్వవ్యాప్తం కావడం అసంభవం. కాబట్టి దయచేసి అందరూ మీడియా మిత్రులు దీనికి సహకరించవలసిందిగా, ఈ యొక్క వరల్డ్ మెడిటేషన్ డేని అద్భుతంగా ప్రపంచంలోకి తీసుకువెళ్ళాలని, పత్రిజీ ధ్యాన మహాయాగానికి అందరూ వచ్చేటట్లు దానికి మన సైడ్ నుంచి మనం ఏం చేయాలో అవన్నీ చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, మరి పిలవగానే ఈ యొక్క కార్యక్రమాన్ని వచ్చి ఇలా దిగ్విజయం చేసినందుకు మీకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.